హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఈరోజు రిలీజ్ అవ్వాల్సింది, నిన్న పెయిడ్ ప్రీమియర్స్ పడింది. సినిమా పేరు ఏంద్రా అంటే హనుమాన్. ఇది ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఫిలిము. ఇతని సినిమాలో హీరో వచ్చేసి అంతకుముందు జాంబీ రెడ్డిలో కూడా చేసిన అతనే హీరో వచ్చేసి తేజ. ఈ సినిమా స్టోరీ లైన్కి వచ్చామంటే ఇది ఒక తెలుగు ఫస్ట్ సూపర్ హీరో ఫిలిం అని మనం చెప్పుకోవచ్చు. హనుమాన్ మన స్టార్టింగ్ టైటిల్స్ అప్పుడు ఒక ఇది అనమాట, ఒక పాటతో చెప్తాడు. హనుమాన్ చిన్నప్పుడు ఆయన సూర్యుడిని చూసి అదొక పండు అనుకొని తినాలని అది మింగేస్తున్నప్పుడు ఇంద్రుడు వచ్చి వజ్రాయుధం వేస్తాడు. ఇది మనకు తెలుసు. దాని తర్వాత అందరు దేవతలు వచ్చారు, అన్ని వరాలు ఇచ్చారు అనేసి మనకి తెలుసు. ఈ వజ్రాయుధాన్ని వేసినప్పుడు హనుమంతుడికి తగిలినప్పుడు అతని యొక్క రక్తపు బొట్టు అక్కడి నుంచి భూమి పైన పడి సముద్రంలో ఉన్న ఒక ముత్యపు చిప్పలో పడి, ముత్యం అంటే ఒక ఇదిగా మారుతుంది, ముత్యపు చిప్పలో పడుతుంది. ఆ బ్లడ్ చుట్టూ ఒక యాంబర్ టైప్ ఇది తయారవుతుంది అనమాట. అది హనుమంతుడి శక్తి కలిగి ఉంటుంది. ఆయన బ్లడ్డే కదా, ఆయన డిఎన్ఏ కదా. ఇది ఎక్కడో ఆ చుట్టుపక్కల అన్ని సముద్రంలో ఉంది. అది పక్కన ఊళ్ళో ఏదో పల్లెలో ఉన్న ఒక పిల్లవాడు. ఆ పిల్లవాడికి ఎలా దొరికి వాడట సూపర్ హీరో అయ్యాడు అన్నది అదొక కథ. పక్కన ఇంకోటి సూపర్ విలన్ ఒకటి ఉండాలి కదా. హీరో ఒకటి ఉండాలంటే విలన్ ఉండాలి కదా. సినిమా స్టార్ట్ అయ్యేది విలన్ నుంచి. విలన్ ఏంద్రా అంటే వాడు చిన్నప్పటి నుంచి సూపర్ హీరో అవ్వాలనుకుంటాడు. కానీ వాడు చూశాడంటే డీసీ కామిక్స్ అవన్నీ చూశాడనుకో, ఆ సూపర్ హీరోలు తల్లిదండ్రులు ఎవరు ఉండరు, చచ్చిపోరు. వీళ్ళ అమ్మా నాన్న వచ్చి ఆపుతా ఉన్నారని ఈడే చంపేస్తాడు. వాళ్ళ అమ్మా నాన్నని చంపేసి ఈ ఇంటికి ఒక ఫ్రెండ్ వెన్నెల కిషోర్, వీడు సూపర్ హీరో అవ్వాలనుకుంటానే ఉంటాడు. మంచి చేయాలని ఓ రేంజ్లో చేయాలనుకుంటా ఉంటాడు వినయ్. కాకపోతే వాడికి తెలియకుండా వాడు విలన్ అవుతాడు. వీళ్ళిద్దరూ ఎదురుపడినప్పుడు ఏం జరిగింది, దాని నుంచి నెక్స్ట్ సీక్వెల్ ఒక దేవతల అసురులు యుద్ధం అన్నట్టు తీసుకెళ్తాడు అనమాట కథ అంతా. ఇది సినిమా చూసినప్పుడు నాకేమనిపించింది అంటే, ఫస్ట్ స్టోరీ అయితే పర్ఫెక్ట్గా రాసుకున్నాడని నాకు అనిపించింది. మనకి పురాణాల నుంచి మనం తీసుకుంటున్నప్పుడు జరిగిన ఏదో ఒక ఇన్సిడెంట్ నుంచి మనకు ఒక చిన్న లూప్ హోల్, దాని నుంచి మనం తీసుకున్న క్రియేటివ్ ఇది తీసుకున్నాము అంటే ఇది అదే. వజ్రాయుధం వేసింది మనకు తెలుసు, ఆయనకి గాయమైంది తెలుసు, మూర్చపోయింది తెలుసు. గాయమైనప్పుడు రక్తం పడకుండా గాయం అవుద్దా, ఆ రక్తానికి పవర్ ఉంది అన్నట్టు తీసుకోవడం నాకు భలే అనిపించింది. అండ్ విలన్ క్యారెక్టర్ కూడా నాకు సూపర్ అనిపించింది. కామిక్స్ చూసి చదివి పిల్లలు ఏ రేంజ్ అవుతారు, ఆ దీని నుంచి సూపర్ హీరో అవ్వాలన్న ఆ ఫ్యాసినేషన్ చాలామంది అప్పుడు మనకి చిన్నప్పుడు శక్తిమాన్ అనేది వచ్చినప్పుడు ఇళ్ళపైకి శక్తిమాన్ కాపాడని దూకేసేటోళ్ళండి. చాలామంది చనిపోయారు కూడా, కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ జరిగాయి నిజంగానే. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేనే సూపర్ హీరో అవ్వాలనుకుని అది చాలా బిలీవబుల్గా చాలా దగ్గరగా ఉన్నాయి. స్టోరీ ఫస్ట్ హాఫ్ అయితే భలే అనిపిస్తుంది, నాకు చాలా బాగా అనిపించింది. వీడు ఒక అల్లరి చిల్లర పిల్లోడు, వీడు ఒక అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు. కాకపోతే వీడు దొంగ. వీడికి ఏంద్రా అంటే చిన్నప్పటి నుంచి క్యాట్ బాల్ పట్టుకొని లాగి కొడతాం కదా గోళీలు వేసి, ఇది మనోడు సూపర్ అనమాట. ఆ కోతి ఒకటి ఉంటుంది, కోతికి రవితేజ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు, అది చాలా బాగా అనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ వచ్చేసి మన తేజ అక్కగా క్యారెక్టర్ చేసింది. సూపర్బ్ అయిన క్యారెక్టరైజేషన్, ఆమె పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇంచుమించు లాస్ట్లో ఒక ఫైట్ లెక్క కూడా ఉంటుంది అది. ఆ క్లైమాక్స్కి వచ్చినప్పుడు ఆ క్లైమాక్స్ అంతా కూడా చాలా బాగా డిజైన్ చేశాడు అసలు. అండ్ లాస్ట్ పర్టికులర్ ఎండ్కి వచ్చినప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్కి ఆ పిక్చరైజేషన్ థియేటర్లో చూస్తే లిటరల్ గూస్ బంప్స్ వస్తాయి, బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు, చాలా బాగా అనిపించింది నాకు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్కి ఎలివేషన్కి సూపర్ అనిపించింది. మ్యూజిక్ దాదాపు 3 మ్యూజిక్ డైరెక్టర్లు ఇచ్చారు దీనికి. సినిమాటోగ్రఫీ కూడా పర్ఫెక్ట్ అయిన సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ సూపర్. దీంట్లో నాకు ఏంద్రా కొద్దిగా తేడా అనిపించింది అంటే, సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో అది ఇంకొద్దిగా బెటర్గా ఇంకొద్దిగా రాసునుంటే బ్రహ్మాండంగా ఉండేది. అంతే తప్పించి మిగతాదంతా సినిమా అంతా హోల్ ప్యాక్డ్ సూపర్ మూవీ. లిటరల్లీ చూస్తున్నప్పుడు అక్కడక్కడ మనకి విఎఫ్ఎక్స్
కొద్దిగా ఎస్ తక్కువ అనిపిస్తుంది. కంటిన్యూటీ మనకు ఒక్క దగ్గర నాకైతే నేను టక్కని చూసి ఏంద్రా ఇది అనుకున్న, మిగతా దగ్గర కంటిన్యూటీలు నేను పెద్దగా పట్టించుకొని ఒక దగ్గర తేడా కొడుతుంది. ఎక్కడరా అంటే మనకి వినయ్ లాస్ట్లో వచ్చేటప్పుడు ఈ కన్ను ప్యాచ్ చేసుకొని వస్తాడు. ఒక్క సీన్లో మటుకు ఒక 1-2 సెకండ్స్కి ఈ కన్నుకి ప్యాచ్ చేస్తాడు. మామూలుగా రైట్ వేయాల్సింది లెఫ్ట్ ఐకి పడి మళ్ళీ క్లోజ్అప్కి వచ్చేసరికి మళ్ళీ రైట్ ఐకి వచ్చేస్తుంది. అదొక్కటి కంటిన్యూటీ మిస్ నాకు టక్కని చూసినప్పుడు అనిపించింది. మిగతా అన్నీ మనం పెద్ద పట్టించుకోం కాబట్టి కంటిన్యూటీలు అంతా ఇది చెప్పాలనిపించి చెప్పిండేది. ఇది సినిమా. యాక్చువల్ నేను వెళ్ళేటప్పుడు మా కొడుకుతో కూడా పోయాను. వాడిని అడిగా, బాగా ఎంజాయ్ చేశాడు వాడు. ఎలా అనిపించింది అంటే సూపర్గా అనిపించింది సినిమా. పిల్లలతో పోవచ్చా, ఫ్యామిలీతో పోవచ్చా? డెఫినెట్గా ఈ పండగ నాడు బ్రహ్మాండంగా వెళ్ళి కూర్చొని ఫ్యామిలీ వాళ్ళంతా వెళ్ళి కూర్చొని చూసి ఎంజాయ్ చెయ్యదగ్గ సినిమా హనుమ. నైట్ నుంచి అది హిట్ టాక్ వచ్చింది. మనకు ముఖ్యంగా ఈ తెలంగాణ దీంట్లో దిల్ రాజు ఒకటి తీసుకోలేదు, హనుమాన్ ఒకటి తీసుకోలేదు, మిగతా అన్నీ తీసుకున్నాడు. ఎందుకు దీనికి అసలు థియేటర్లే దొరకలే. సింగిల్ స్క్రీన్స్ దొరికే కానీ మల్టీప్లెక్స్లో అయితే అసలు దొరకలేదు. లాస్ట్ మూమెంట్లో కొన్ని జేపీ సినిమాస్ 1-2 మిగతా వాటిల్లో దొరికే కానీ దారుణంగా ఉండింది. అసలు ఒక చిన్న సినిమాని ఈ రేంజ్లో కట్టడి చేసిన మనోడు కంటెంట్ పైన నుండి పెయిడ్ దీనికి వెళ్ళిపోయాడు కదా, ప్రీమియర్స్కి వెళ్ళిపోయాడు కాబట్టి మంచిదైంది. ఎందుకంటే ముందే వెళ్ళి చూశారు జనాలు, చూడాలనుకున్న వాళ్ళంతా. సినిమా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఆ టాక్ ముందు వచ్చేసింది. ఎందుకంటే గుంటూరు కారం కూడా ఈరోజు రిలీజ్ అవుతుంది. దాని టాక్ మళ్ళీ మాట్లాడదాం, దాని గురించి మాట్లాడేది ఉంది. ఇది వచ్చింది, ఇదైతే ఇంకా బిగ్గర్ అవుతుంది, బెటర్ అవుతుంది అన్నమాట నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే ఒక మంచి సినిమా ఈ ఇయర్ నేను ఫస్ట్ చూసిన సినిమా థియేటర్లో ఇది హనుమాన్. నాకైతే బ్రహ్మాండంగా అనిపించింది. సూపర్ పర్ఫార్మెన్స్ తేజోద్ కానీ, వినయ్ది కానీ, వరలక్ష్మి శరత్ కుమార్ కానీ మంచి కామిక్ టైమింగ్ బాగుంది. అమృత అయ్యర్ ఈమె కొద్దిగా లాంగ్ తీసినప్పుడు నేను క్లోజప్ చూసామంటే అమృత అయ్యర్ కొద్దిగా పన్ను పైన పన్ను ఉంటుంది. కొన్ని దగ్గర ఆ పాత ఫుటేజ్ ఉంటుంది, కొన్ని దగ్గర మళ్ళీ నీట్గా పళ్ళుకి ఏదో చేసినట్టుంది. ఇది గెటప్ అయితే మారుతుంది. కానీ సినిమాలో మటుకు చాలా నీట్గా చక్కగా అయితే ఉంది. సాంగ్స్ కొద్దిగా ఇంకొద్దిగా బెటర్గా ఉంటే బాగుండేది. కాకపోతే ఓకే, వాచబుల్, వరస్ట్గా అయితే లేవు, మనం కూర్చొని వాచ్ చేయొచ్చు. అంత మంచి సాంగ్సే. ఈ సినిమా చూడాలా వద్దా అంటే మటుకు నేను హైలీ రికమెండ్ చేస్తాను. ఇది ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు, ముఖ్యంగా పిల్లలు అయితే. ఎందుకంటే ఆ ఎగరడాలు, ఆ ఫైట్, ఆ ఆవేశం అంతా ఇది కూడా మనకి బాగుంటుంది. సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కంప్లీట్ ప్యాకేజ్గా అయితే సినిమా వస్తుంది. దగ్గర ఉన్న థియేటర్లో మీరు ఈ హాలిడేస్లో వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో. చూసారంటే మీరు ఒప్పుకుంటారు. మీరు ఆల్రెడీ చూసారంటే మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్స్లో రాయండి. అంతే ఈ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కానీ ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.